ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు. అక్టోబర్ 2. నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకొంటిని. యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వచనం. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నిజమైన స్నేహితులుగా ఉన్నట్టుకు మనము పాత స్నేహముల నుండి విడిపించబడవలెను. మనము పాత స్నేహము నుండి, ఐక్యతల నుండి, సంబంధముల నుండి సంపూర్ణముగా తెంచివేయబడవలెను. మనము లోకము నుండి, దేవుని స్నేహములో ఆనందించలేని లోక బంధుమిత్రాదుల నుండి దేవుని బలమైన హస్తము చేత బయటకు లాగబడినట్లు యోహాను సువార్త 15వ అధ్యాయం 19లో గుర్తించుచున్నాము. అనేక సందర్భములలో ప్రభువు యొక్క మాటతో లేక ఒక్క తాకుడుతో రోగులను స్వస్థపరచెను. అయినను మార్కు సువార్త 8వ అధ్యాయం 23లోనున్న సందర్భమున గుడ్డివాని చేయి పట్టుకుని వెలుపలికి తోడుకొని పోయిన ఉదాహరణము ద్వారా నిజమైన శిష్యులముగా లేక స్నేహితులముగా ఎట్లుండగలమో చూపించుచున్నాడు. ఆ దినము వరకు గుడ్డివాడు తన బంధువులు లేక లోక స్నేహితుల చేత నడిపించబడుచుండెను. కానీ ప్రభువు అతనిని నడిపించిన దినమున అతనితో ఇట్లు పలికినట్లుండెను, ఇక నన్ను అనుదినమున నిన్ను నడిపించి నీకు సహాయము చేయనిమ్ము. కనుక ఆయన పాత సహవాసములో నుండి అతనిని వెలుపలకు తీసుకొని వచ్చెను. ఆయన మహత్కార్యము చేయుటకు భయపడి కాదు గాని ఒక ఉద్దేశముతో అట్లు చేసెను. అదే ఉద్దేశముతో అబ్రహాము తన రక్త సంబంధులను, స్నేహితులనందరినీ విడిచిపెట్టుటకు బలవంత పెట్టబడి నూతన బంధువులను పొందెను. దేవుని స్నేహములో ఆనందించగోరని ఎడల ఈ మొదటి పాఠమును మనము నేర్చుకొనవలెను. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.